ఏం బేబీ ఇంత లేట్ వచ్చావు? ఏంటి లేట్గా వచ్చానా? పొద్దున ఎన్నింటికి లేసానో తెలుసా? వాడికి బాక్స్ కట్టడానికి ఫస్ట్ బాక్స్ కట్టమన్నాడు. మామూలుగా నిన్న ఏం చెప్పాడు, నేను స్కూల్లో తింటాను కూపన్స్, థర్స్డే కాంటినెంటల్ ఉంటుంది మాకు, నువ్వు వన్ డే ఇదంతా నాకు వద్దు అని. సరే ఫైన్, కష్టపడి మార్నింగ్ ఏదో 2 రకాలు పెట్టాము. మళ్ళీ ప్రోటీన్ రిచ్ కావాలి, వెదవేషాలు అంతా ఓన్లీ గుడ్లు రాజ్మా ఇలాంటి అన్నీ సర్ది కజిన్స్ గ్యాదరింగ్ ఉందని ఫుల్ హడావుడిగా టింగురంగా అని రెడీ అయ్యి బయలుదేరే టైంలో ఇంతలా రెడీ అయిన తర్వాత సాయంత్రం ఏం చేస్తావు? స్కూల్ నుంచి వచ్చి నేను ఏం తినాలి? ఒత్తప్పుడేమో ఇంట్లో ఉంటే జెప్టోలు స్విగ్గీలు ఆర్డర్లు వచ్చేస్తాయి. నేను బయటికి వెళ్ళి కాస్త సరదాగా కజిన్స్తో స్పెండ్ చేసి వద్దాం అన్న రోజు సాయంత్రం ఏంటి? ఏం లేదు, ఏమన్నా తెప్పించుకో అంటే సరేలే కాన్ఫ్లెక్స్ తింటానులే. అయినా నువ్వు బిజీగా ఉన్నావుగా, నువ్వు వెళ్ళలే అంటే ఒకలాంటి గిల్ట్ క్రియేట్ చేస్తారన్నమాట లోపల. కాదు వద్దని మనకేమో గుండెంతా పిండేసినట్టు అయిపోద్ది అలా అనగానే. కాదు నాన్న ఉండి గవ్వ కీరాలు క్యారెట్లు కట్ చేసేసి శాండ్విచెస్ చేసేస్తే పెట్టేశాను, నాన్న నైట్ అయినా తెప్పించుకుంటావమ్మా అంటే వద్దులే మ్యాగీ చేసుకుంటానులే. వద్దప్పుడండి, యూ జస్ట్ డోంట్ బిలీవ్ ఎన్ని స్విగ్గీ ఆర్డర్స్ అంటే నిజంగా మా సెక్యూరిటీ గార్డ్ కూడా బ్లైండ్గా పంపించేస్తున్నాడు, విల్లా నెంబర్ 72 అని చెప్పి అన్నీ తెప్పిస్తారు. ఈ రోజు నేను వెళ్ళాలి, నేను బిజీగా ఉన్నాను అన్న రోజు నాకు సాయంత్రం ఏం చేస్తావు, రాత్రికి ఏం చేస్తావు? అసలు ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంటికి రాగానే మా కజిన్స్ దగ్గర మా మమ్మీ మా సిస్టర్ వీళ్ళంతా ఉన్నారు ఒక ఇంట్లో. మా అమ్మ రాగానే ఏంటే ఇల్లంతా నువ్వే ఊడ్చి నువ్వే అంట్లని తోమి బట్టలు వస్తున్నావా, ఇంత టైం అయింది అని అడుగుతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఒక ఎత్తు అయితే, ఈ ఫ్రస్ట్రేషన్ ఒక ఎత్తు. ఈ పాపం ఈ ఘోరం పగవాడికి కూడా రాకూడదండి. నాలాగే మీరు కూడా సఫర్ అవుతున్నారా? అయితే ప్లీజ్ కామెంట్.